ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కొనసాగుతుంది. ఇరుక్కుపోయిన వారిని సేఫ్ గా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. లోపల ఉన్న నీటిని రెస్క్యూ టీం బయటకు తోడుతోంది. భారీ మోటార్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు అధికారులు. కన్వేయర్ బెల్ట్ తెగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలుగుతోంది. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టన్నెల్ దగ్గరకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కూడా చేరుకున్నారు. నిన్నటి నుంచి అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు జూపల్లి కృష్ణారావు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి సీఎం కు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు అధికారులు. రెస్క్యూ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ, నేవీ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు లోపల పరిస్థితుల్ని పరీక్షించారు అధికారులు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కి కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువుల్ని సిద్ధం చేశారు. ఇండియన్ ఆర్మీ, నేవీ క్యాంప్ నుంచి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు. 8 మందిని సురక్షితంగా తీసుకొస్తామనేసి ఏకంగా ఇప్పుడు అధికారులు అన్ని డిపార్ట్మెంట్తో కలిసి ఒక ప్లాన్ అయితే తయారు చేశారు. అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తూ ఏకంగా ఇప్పుడు చాలా వేగంగా రెస్క్యూ ఆపరేషన్ సిద్ధంగా అయ్యారు. రెస్క్యూ ఆపరేషన్లో నుంచి తీసుకొచ్చిన 8 మంది కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇండియన్ ఆర్మీతో పాటు అధికారులు ఏకంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు ఇక్కడ దృశ్యాల్లో చూస్తే కనిపిస్తుంది. ప్రత్యేకంగా అధికారులు అంటే లోపల నుంచి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఇక్కడ వాళ్ళ సమస్యల్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని కూడా ప్రత్యేకంగా ఇక్కడ బెడ్లతో పాటు అధికారులకు సంబంధించిన డాక్టర్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అధికారులు కూడా ఇక్కడ 24 అవర్స్ మానిటరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే ఏదైనా ఈసీజీ తీయాలన్నా, చివరికి ఈసీజీ తీయాలన్నా వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి అధికారి 24/7 అయితే ఇక్కడ ప్రత్యేకంగా మిశ్రా అనేసి ఒక అధికారికంగా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇండియన్ నేవీ అధికారులు టోటల్గా అక్కడ ఉన్న పరిస్థితులు ఏదైనా ఆక్సిజన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకంటే ఇండియన్ నేవీకి సంబంధించిన అధికారులకి అక్కడ లోపల ఏదైనా ఫైట్ చేసే అవసరం పడినా కూడా వీరు ఎనీ టైం సిద్ధంగా ఉన్నట్టు కూడా ఏకంగా అధికారులు అయితే ప్రకటిస్తున్న పరిస్థితి. ఆక్సిజన్తో పాటు సిలిండర్సు, లోపల ఇలాంటి టన్నల్లో ఫైట్ చేయడానికి అన్ని ఎక్విప్మెంట్ ఇండియన్ నేవీ అయితే సిద్ధంగా చేసిన పరిస్థితి. అంటే ఎలాంటి సమస్యలు వచ్చినా అంటే 8 మందిని రక్షించడానికి ఏ అవకాశం ఈ అధికారులకు దక్కినా కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మరోవైపు ఏకంగా ఇలాంటి బురదల్లో, ఇలాంటి వాటర్లో ఫైట్ చేసేది ప్రత్యేకంగా ఇండియన్ నేవీ కాబట్టి ఇలాంటి అధికారులు పూర్తిగా ఇక్కడ మిషనరీస్తో పాటు ఏదైతే మోటార్స్ ఉన్నాయో జనరేటర్లు కూడా ఈ పైపులతో పాటు అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వికాస్ సింగ్ అనేసి ఒక అధికారి అయితే ఏకంగా ఇండియన్ నేవీకి సంబంధించిన అధికారి అయితే 24/7 ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి లోపల ఉన్న 8 మందిని తీసుకురావడానికి ఏ విధమైన అవసరం పడినా కూడా ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. దానికి సంబంధించిన క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు అధికారులు. మరొక సేపట్లో ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ అధికారులు లోపలికి వెళ్ళి వాళ్ళ అక్కడ ఉన్న సమస్యల్ని ఫైట్ చేస్తూ వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొస్తామనేసి కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్పుకొస్తున్న పరిస్థితి.